వైర్లెస్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ కేవలం 1000 రూపాయలు. అదే ఈ యొక్క బోల్ట్ అయితే నిన్న లాంచ్ అయితే చేసింది అనమాట. ఆస్ట్రో నీ అనే ఒక టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ని. దీని ఫీచర్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. మరి ఎలా ఉంది అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ అలాగే ఈ యొక్క వీడియోని ఒక లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. ఇంకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతే జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే మనీ సేవ్ చేసుకోవాలని ఒక ఆలోచన ఉంటే మీరైతే జాయిన్ అయితే అవ్వండి. తక్కువ ధరలో మంచి మంచి డీల్స్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు అక్కడ తక్కువ ధరలో ప్రతి ఒక్క ప్రొడక్ట్ అనేది బై అయితే చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. అలాగే ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతుంది, దాన్ని స్కాన్ చేసినా మీరు ఈజీగా జాయిన్ అయితే అయిపోతారు. మరి అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. బాక్స్ ఈ విధంగా మనం సైడ్కి అయితే ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా మనం పైకి అయితే దీన్ని ఇలా పైకి అయితే ఓపెన్ అయితే చేయాలి. అది ఒక కార్డ్ అయితే ఉంది. కార్డ్ వచ్చేసరికి కూపన్ కార్డ్ అనమాట. దెన్ మనకు బ్లాక్ కలర్లో వచ్చేసరికి కేస్ అనేది కనబడుతుంది. ఈ కేస్ని అయితే మనం పక్కకు పెడదాం. తర్వాతకి వచ్చేసరికి కొన్ని యాక్సెసరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతుంది కదా, 15 months వారంటీ అయితే ఉంటుంది. అలాగే 3 months ఎక్స్టెండెడ్ వారంటీ కూడా అయితే వస్తుంది. అండ్ దీంతో పాటుగానే మనకు కొన్ని యాక్సెసరీస్ అయితే ఇచ్చారు. ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకొంచెం ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది ఆస్ట్రా నియోది. టైప్ సి కేబుల్ అయితే ఉందన్నమాట యూఎస్బి తోటి. సో ఇవే మనకు బాక్స్ లోకి వచ్చిన కంటెంట్. దెన్ మనం మాట్లాడుకుంటే బోల్ట్ నుంచి ఆస్ట్రో నియో దీని బిల్లు క్వాలిటీ, డిజైన్, అలాగే కాల్ క్వాలిటీ అండ్ అలాగే మ్యూజిక్ క్వాలిటీ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఉన్న కొన్ని స్పెషల్ ఫీచర్ IPX5 వాటర్ అండ్ స్వెట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే ఉంది. అది కూడా చూద్దాం. అండ్ మనం ఫస్ట్ మాట్లాడుకుంటే బిల్లు క్వాలిటీ, డిజైన్. ఇది ప్లాస్టిక్ మెటీరియల్, టోటల్గా ప్లాస్టిక్ మెటీరియల్ తోటి అయితే అయితే చేశారు. అండ్ డిజైన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కొంచెం గేమింగ్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఇక్కడ మనకు డిజైన్ తీసుకొని అయితే వచ్చారు. అండ్ లుక్ పరంగా కూడా చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది చెప్పుకోవచ్చు. టోటల్గా మనకు ఇది గ్రే అండ్ బ్లాక్ కలర్ సెటప్ తోటి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. మీరు టాప్ పొజిషన్లో చెక్ చేస్తే మనకు డిజైన్ ప్రకారం చేస్తే 2 lines డిజైన్స్ అయితే ఇచ్చారనమాట. కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం బోల్ట్ లోగో అయితే కనబడుతుంది టాప్ పొజిషన్లో. మీరు ఒక్కసారి ఇలా అన్నారనుకుంటే టెక్స్చర్ అయితే తగులుతుంది అన్న, అంటే మనకు టెక్స్చర్ ఫీలింగ్ ఇచ్చే విధంగా టాప్ పొజిషన్లో అలాగే బాటమ్ పొజిషన్లో తీసుకుని అయితే వచ్చారు. మీకు మిడిల్లో చెక్ చేస్తే గ్రే ఫినిషింగ్ అయితే ఉంటుంది. లైట్ గ్లాసీ లుక్ అయితే కనబడుతుంది. బ్యాక్ పొజిషన్లో టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసే విధంగా మీరు ఒక కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ సిది USB-A తోటి అయితే వచ్చింది. అండ్ దాంతో ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఇలా ఈ యొక్క కేసుని పైకి లేపారంటే ఇక్కడ LED లైట్ అయితే ఇండికేట్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. దాంతోపాటుగానే మీరు ఇక లోపల చెక్ చేసినా కూడా గ్రే ఫినిషింగ్ అయితే ఉంటుంది మనకు. అండ్ అలాగే ఇక్కడ TWS ఇయర్ బడ్స్ కూడా మనకు లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది, బ్లింక్ అయితే అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ చూసారంటే కదా బ్లింక్ అవుతుంది, అంటే మనం పేరింగ్ ఆప్షన్లో ఉంది అనేది ఈజీగా పేరు కూడా చేసుకోవచ్చు. ఇంకేంటంటే ఇక TWS ఇయర్ బడ్స్ టాప్ పొజిషన్లో మనకు ఎలాగైతే కేస్కి టాప్ అండ్ బాటంలో టెక్స్చర్ ఫీలింగ్ అయితే ఇచ్చారో అలాంటి ఫీలింగ్ తోటి అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది, బ్లాక్ కలర్. అండ్ అలాగే మనం ఇలా సైడ్కి చెక్ చేసినట్టయితే సేమ్ యాస్టీస్గా ఇక్కడ కలర్ ఏదైతే అంటే గ్రే కలర్ ఏదైతే ఉందో ఆ గ్రే కలర్ లైట్ గ్లాసీ లుక్ ఫినిషింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మనం దీన్ని చాలా ఫాస్ట్గా కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే బెటర్ కనెక్షన్ కోసం అలాగే హయ్యర్ బిట్ రేట్ ఆడియో వినడం కోసం బ్లూటూత్ 5.4 సపోర్ట్ అయితే చేస్తుంది. ఈజీగా పేర్ అనేది అవుతుంది తొందరగానే. టోటల్గా 70 hours ప్లే టైం అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి మీరు 10 minutes ఛార్జ్ చేసినా కూడా 100 minutes వరకు సాంగ్స్ అనేది వినొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి మనం చెప్పుకోవాలి, దీంట్లో 13mm డ్రైవర్స్ బూమెక్స్ టెక్నాలజీ తోటి తీసుకొని అయితే వచ్చారు. బేస్ ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉండడం కోసం నేను కొన్ని ఆడియో అయితే వినడం అయితే జరిగింది ఈ యొక్క TWS ఇయర్ బడ్స్ని పెట్టుకొని. కొన్ని మ్యూజిక్స్ అయితే విన్నాను ఈ యొక్క TWS ఇయర్ బడ్స్ని పెట్టుకొని. నాకైతే మంచి డీసెంట్ ఆడియో అయితే ప్రొవైడ్ చేస్తుంది. వోకల్స్ కూడా క్లియర్గా వినబడుతున్నాయి. బేస్ కూడా చాలా డీసెంట్ బేస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా చాలా క్లియర్గా క్లారిటీగా అయితే వినపడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క 13mm డ్రైవర్స్ బూమెక్స్ టెక్నాలజీని తీసుకురావడం వల్ల. అన్పారెడ్ కాల్ క్వాలిటీ కోసం జెన్ క్వాడ్ మైక్ ENC టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మన క్వాలిటీ అంటే కాల్ మాట్లాడేటప్పుడు క్వాలిటీ అనేది క్రిస్పీగా ఉంటుంది. అవతల వ్యక్తి యొక్క వాయిస్ అనేది చాలా క్లియర్గా అయితే ఉంటుంది. అలాగే మనకు ఒక టెక్నాలజీ కూడా అయితే ఉంది, అదే ప్రిజమ్ వాయిస్ PLC టెక్నాలజీ. ఇది కూడా మనకు AIని అంటే వాయిస్ని ఎన్హాన్స్ చేసి ఇంకా క్లియర్గా వినపడలేకైతే చేస్తుంది ఈ యొక్క టెక్నాలజీ కూడా. సో ఇలా మనకు కాల్ క్వాలిటీ కూడా అవతల వ్యక్తిది చాలా క్లియర్గా వినపడుతుంది. అండ్ అలాగే మనది కూడా వాళ్ళకు క్లియర్గా వినపడేలా చేస్తుంది అనమాట. TWS ఇయర్ బడ్స్ని యూజ్ చేసుకొని గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. ఎందుకంటే 40 millisecond అల్ట్రా లో లేటెన్సీ సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే మనం గేమింగ్ అంటే సపోజ్ పబ్జీ గురించి మాట్లాడుకుంటే పబ్జీలో వచ్చేసరికి ఎనిమి ఎక్కడ ఉన్నారు అనేది మనం ఈజీగా ఎక్కడి నుంచి వస్తున్నాడని ఈజీగా
క్లియర్గా అయితే మనకు వినపడుతుంది. అలాగే మనం అవతలి వ్యక్తి అంటే ఒక నలుగురు ఆడుతున్నాం అనుకుంటే అవతలి వ్యక్తికి ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతాం. బికాస్ ఆఫ్ దట్ క్వాడ్ మైక్ సెటప్ అయితే దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే మరొక ఫీచర్ ఏంటంటే IPX5 వాటర్ అండ్ స్ప్లాష్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. అంటే వాన చినుకులు పడ్డా అండ్ మీరు జాగింగ్ ఎక్కువ చేసినా ఆ జాగింగ్ యొక్క చెమట అనేది దీంట్లోకి పోయినా కానీ ఎలాంటి అయితే ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఎంతసేపు జాగింగ్ చేస్తారు, ఎంతసేపు ఉరుకుతారో ఉరకండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే దీంట్లో మనకు వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఉంది. మీరు ఈ యొక్క వాయిస్ అసిస్టెంట్ని ఎనేబుల్ చేయాలంటే జస్ట్ ఇలా ప్రెస్ చేసి పట్టుకోగానే వాయిస్ అసిస్టెంట్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. అప్పుడు మీరు ఏ సిరి అయినా కానీ లేదా హే గూగుల్, హలో గూగుల్, ఓకే గూగుల్ ఇలా మీరు కామెంట్ అయితే ఇవ్వచ్చు. మీకు ఏం కావాలనుకుంటే మీ మొబైల్ త్రూ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే మనం కొన్ని టచ్ కంట్రోల్ గురించి మాట్లాడుకోవాలంటే సింగిల్ ట్యాప్ చేసినట్లయితే ప్లే అండ్ పాజ్ అయితే అవుతుంది. అండ్ డబుల్ ట్యాప్ చేసినట్లయితే మ్యూజిక్ అనేది బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ సింగిల్ ట్యాప్ అంటే కాల్ వచ్చినప్పుడు సింగిల్ ట్యాప్ చేస్తే రిసీవ్ అయితే చేసుకోగలుగుతాం. అండ్ అలాగే 3 టైమ్స్ ట్యాప్ చేశారనుకోండి మనం వాల్యూమ్ అనేది తక్కువ ఎక్కువ కూడా చేసేసుకోవచ్చు. అలాగే మనం 4 టైమ్ ట్యాప్ చేసామనుకోండి గేమింగ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా మీరు ఇంతకుముందు చెప్పిన విధంగా లాంగ్ ప్రెస్ చేసామనుకోండి డైరెక్ట్గా వాయిస్ అసిస్టెంట్ అనేది యాక్టివ్లోకి అయితే అయిపోతుంది అనమాట. సో ఇలా మనకు మంచి ఫీచర్స్ తోటి కేవలం 1099 రూపీస్లోనే ఈ యొక్క TTF+ ఇయర్ బడ్స్ అనేది ఆస్ట్రో నియో బోల్ట్ నుంచి తీసుకొని అయితే వచ్చారు. సో గైస్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకు వైట్ కలర్ అంటే ఇది మీకు వచ్చేసరికి బ్లాక్ కలర్ కదా, మనకు వైట్ కలర్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది. డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను. మీకు ఏ కలర్ నచ్చినా కూడా ఆ కలర్ అయితే బై అయితే చేయండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. మరి వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి, మీ ప్రోత్సాహం అయితే నాకు కావాలి. అండ్ కామెంట్ అయితే చేయండి డౌట్లు ఉన్నట్లయితే. ఇంకా మరి సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. అలాగే మీ యొక్క మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లో జాయిన్ అయితే అవ్వండి. బాయ్ మళ్ళీ కలుస్తా ఇంకో వీడియోలో.